ఓం శ్రీ మాత్రే నమః. 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పట్టుదలతో లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కృషికి మీ నిబద్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో ఎక్కువ భాగం చక్కబడతాయి. ఆప్తులకు చక్కని సలహా ఇస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఆనందం కలిగిస్తాయి. బంధువులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మికత భక్తి పెరుగుతుంది. ఈరోజు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఉద్యోగంలో కొత్త వ్యక్తుల పరిచయం పెరుగుతుంది. ఎప్పటి నుంచో నడుస్తున్న ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాల విస్తరణ చేస్తారు. అనవసరపు మాట పట్టింపులకు అస్సలు పోకండి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం చేతికి వస్తుంది. అధిక ధనలాభం ఉంది. అనుకున్న పనులన్నింటినీ పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు సహాయపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్ర దర్శనం ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఈ రాశి వారు మీ రంగాల్లో ముందు చూపుతో వెళ్లడం మంచిది. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి అడుగులు వేయాలి. బంధుమిత్రుల సలహాలు అవసరం. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు బాగా కలిసి వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలకు కొదువుండదు. బిజినెస్ పట్ల ఆసక్తి ఉన్నవారు కొత్త కంపెనీ లాంచ్ చేసే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రుల నుంచి అన్ని రకాల సపోర్ట్ లభిస్తుంది. కొన్ని చెడు సహవాసాలు మీ ఇమేజ్ను డ్యామేజ్ చేయవచ్చు. వాటికి దూరంగా ఉండడం మంచిది. సెల్ఫ్ ఫోకస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ధైర్యంగా యత్నాలు సాగించండి. స్వయం కృషి పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల శ్రమ ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్ని నింపుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లల చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఈరోజు స్వల్పకాల పెట్టుబడులంతా ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఆచితూచి అడుగులు వేయండి. పేరు మోసిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను అనుకోకుండా కలుసుకుంటారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతానికి వేరే ఉద్యోగంలోకి మారాలి అనుకునేవారు 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేయండి. లేదంటే ఆశించిన ఫలితం ఉండకపోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. చదువులో పిల్లల పురోగతి గురించి విద్యాలయం నుంచి సమాచారం అందుకుంటారు. కుటుంబానికి సంబంధించి కీలక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తారు. వృత్తి వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూలమైన సమయం. మీరు మొదలుపెట్టిన పనుల్లో స్నేహితుల సాయం అందుతుంది. వారి ప్రోత్సాహంతో చేపట్టిన పనుల్లో శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి పనులు చేస్తే ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు. శుభవార్తను వింటారు. ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. బంధుమిత్రుల ద్వారా మంచి మేలు జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వస్తువులు కొంటారు. తల్లిదండ్రులు ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమ లేదా రిలేషన్షిప్స్ పై ఇప్పుడే ఏ నిర్ణయానికి రావద్దు. సూర్యారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఎవరినీ నొప్పించకండి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఎదుటివారి ఆంతర్యాన్ని గ్రహించండి. ముఖ్యమైన బాధ్యతలను అప్పగించవద్దు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగంలో కూడా కొత్త ప్రాజెక్టులు చేతికి వచ్చే అవకాశం ఉంది. మిత్రుల వల్ల మీరు మొదలుపెట్టిన పనుల్లో ఎంతో మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ఆఫర్ వస్తుంది. కుటుంబంలో గొడవలు తగ్గి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకు ఉన్న స్థిరాస్తి విలువ వృద్ధి చెందుతుంది. వాహన యోగం ఉంది. కొన్ని గొడవలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఈరోజు ఒక శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగానే ఉంటాయి. పట్టుదలగా పనులు పూర్తి చేసుకుంటారు. చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సంతానపరంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఈ రాశివారు చేపట్టే పనులు అన్నీ సిద్ధిస్తాయి. ఆర్థికంగా ఫలితాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉండడంతో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఈరోజు మీ ఇంటికొచ్చే అతిథులకు గుర్తుండిపోయే ఆతిథ్యం ఇస్తారు.
ఆచార సాంప్రదాయాల పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. హ్యాపీనెస్ పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అందజేయబడతాయి. ఇంట బయట కొంత ఒత్తిడి ఉంటుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఈరోజు సంతృప్తికరమైన లాభాలు గడిస్తారు. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు పెరుగుతుంది. ఉద్యోగపరంగా ఆకర్షణీయమైన ప్యాకేజీతో కూడిన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొంతమంది వ్యక్తులతో పరిచయం కలిసి రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విష్ణు సహస్రనామాల పారాయణం చేయాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కొత్త ఆర్థిక యత్నాలకు శ్రీకారం చుడతారు. కీలక విషయాల్లో స్నేహితులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలను పూర్తి చేయడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. గొప్పవారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనే తాపత్రయం పెరుగుతుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మీ సొంత నిర్ణయాలే మీకు మంచి చేస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. సోదర సోదరీమణుల నుంచి శుభవార్తలు వింటారు. కోర్టు కేసుల్లో కీలక తీర్పుల్లో మీకు అనుకూలంగా తీర్పు లభిస్తుంది. కామర్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టే పనుల్లో అనుకూలత లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు మంచి వార్తలు వింటారు. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఆటంకాలు ఎదురైనా చాలా వరకు పనులు పూర్తి చేస్తారు. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడి వ్యాపారాదారులు ఆలోచించుకొని ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి సంబంధం పెండింగ్లో పడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. మీ సహోద్యోగులు మీ చరిష్మాకు ఫిదా అవుతారు. మీతో ఇంటరాక్ట్ అయ్యేందుకు వారు ఆసక్తి చూపిస్తారు. కొన్ని విషయాల్లో మీ ఎమోషన్స్ని వ్యక్తపరచలేరు. ఈరోజు ఏ పని చేపట్టినా చాలా స్పృహతో ఉంటారు. ఉద్యోగంలో ఉన్నవారు కొత్తగా ఏదైనా అచీవ్ చేసే అవకాశం ఉంది. గణపతి ధ్యానం మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. నూతన వస్తువుల కొనుగోలుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. అకస్మాత్తుగా బంధువుల రాక వలన కొంత ఇబ్బంది పడతారు. ఆర్థికంగా లాభాలు అందుతాయి. వ్యవహార జయానికి కార్యసిద్ధికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం మరింతగా కష్టపడాలి. నైపుణ్యాలను బాగా అభివృద్ధి చేసుకోవాలి. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారుతారు. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. మిత్రులతో మాట పట్టింపులు ఎదురవుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. బంధుమిత్రులు సన్నిహితులతో కలిసి కీలక విషయాల గురించి ప్రస్తావిస్తారు. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రస్తుతం అన్ని విధాలా మంచి కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకోని లాభాలు ఉంటాయి. భవిష్యత్తు ప్రణాళికను వేస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. మీకు సన్నిహితులుగా భావించే వారి సలహాలను స్వీకరించండి. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేందుకు రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రొఫెషనల్ రిలేషన్స్ మెరుగవుతాయి. లక్ష్యంగా ఫోకస్ పెరుగుతుంది. లలిత చాలీసా పారాయణం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో కానీ ఇతరత్రా కుటుంబ వ్యవహారాలలో కానీ ఏకపక్షంగా వ్యవహరించడం మంచిది కాదు. జీవిత భాగస్వామితో కూడా సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు త్వరితగతిన పూర్తవుతాయి. తెలియని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. అనవసరపు ఖర్చులతో కష్టాలు పడతారు. కుటుంబ పరంగా కొంత ఒత్తిడి చికాకులు ఉంటాయి. అనవసరపు ప్రయాణాలు విరమిస్తే మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగుతో అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈరోజు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. గొడవలకు దూరంగా ఉండాలి. ఈ రాశివారు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్తను వింటారు. అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి.
బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. గతంలో ఆగిపోయిన పనుల్ని ఇప్పుడు పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంట బయట సమస్యలు ఉన్నా ముందుకు దూసుకు వెళ్తారు. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఎదుగుదలకు వీలైన సమయం ఇది. ఇప్పుడు తలపెట్టిన పనులు విజయాన్ని ఇస్తాయి. ఈరోజు మీకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన పనులు పూర్తి కావడానికి ఊహించని విధంగా మిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగంలో కొత్త పనుల బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థికంగా పరిస్థితి బాగుంటుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఇతరుల వ్యాపారాల్లోకి మీరు పార్ట్నర్స్గా వెళ్ళవద్దు. కుటుంబ పరంగా ఈరోజు సంతోషకరంగా సాగుతుంది. ఇంట్లో వివాదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. తల్లిదండ్రుల సలహా వినండి. తోబుట్టువుల ఎమోషన్స్ను పట్టించుకోండి. వీలైతే తోబుట్టువులతో కలిసే వ్యాపార కార్యకలాపాలు చేయడం కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశాజనకం. సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సోదర వర్గంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఎవరిని నమ్మి ఆర్థిక బాధ్యతలను అప్పగించవద్దు. కొందరు పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు. కొద్దిగా ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. లాయర్లకు, డాక్టర్లకు, చిన్న వ్యాపారులకు శ్రమ ఎక్కువవుతుంది. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వస్త్ర లాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు ఉద్యోగాల్లో లక్ష్యాలు నెరవేరుతాయి. ఈ రాశి వారు ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. వినోదాల్లో పాల్గొంటారు. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తి చేస్తారు. ఇంట బయట సమస్యలు ఎదురవుతున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ప్రయత్నిస్తే మీ కోరిక నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ఫలితాలు ఉన్నాయి. సొంత నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా సలహాలు తీసుకుంటే మంచిది. ఉద్యోగంలో అకస్మాత్తుగా కొన్ని భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. మీ శ్రమకు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు గడించడానికి అవకాశం ఉంది. ఖర్చులను బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కీలక వ్యవహారాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు తప్పవు. ఇటీవల లవ్ బ్రేకప్ అయిన వారికి ఈరోజు గొప్ప ఉపశమనం లభిస్తుంది. మీపై మీరు ఎక్కువ అటెన్షన్తో ఉంటారు. కఠినమైన మాటలు సన్నిహితులను దూరం చేస్తాయి. జోక్ చేసేటప్పుడు కూడా ఇతరులను నొప్పించే పదజాలం వాడవద్దు. దంపతులు సంతానం కోసం ప్లాన్ చేస్తారు. శివారాధన మేలు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం ఆరోగ్య పరిస్థితులు స్థిరంగా ముందుకు సాగుతాయి. సమయానికి చేతికి డబ్బు అంది రుణ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కొత్త వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విలాస జీవితానికి అలవాటు పడతారు. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నూతన వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాల గురించి ఆందోళన వద్దు. విద్యార్థులకు సమయం అనుకూలంగానే ఉన్నా శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో ముందు చూపుతో వెళ్లడం మంచిది. వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. అవసరాలకు ధన సహాయం అందుతుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో విశేషమైన లాభాలు ఉంటాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కొన్ని వ్యక్తిగత కార్యాల్లో మిత్రుల సలహాలు కూడా తీసుకోండి. మంచి శుభవార్తను వింటారు. సీనియర్ల సలహాలు సూచనలు మీకు కలిసి వస్తాయి. ఆఫీస్లో యంగ్ కొలీగ్స్ను మీరు బాగా ఎంకరేజ్ చేస్తారు. మీ పిల్లల కెరీర్ పట్ల చాలా సీరియస్గా ఉంటారు. యువత ఉద్యోగ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చేయవద్దు. ఉద్యోగ వ్యాపారపరంగా అంతా సాఫీగా సాగుతుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు గుట్టుగా యత్నాలను సాగించండి.
కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తారు. సోదర వర్గంతో స్థిరాస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ఆనందోత్సాహాలతో సాగిపోతుంది. పరపతి పెరుగుతుంది. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. ఈరోజు చిత్తశుద్ధితో పనులను ప్రారంభిస్తారు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. ఉద్యోగ జీవితం మంచి మలుపు తిరుగుతుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల్లో ఆకస్మిక ధనలాభం ఉంది. వ్యాపారపరంగా మంచి ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. జీవితానికి పనికివచ్చే నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మిత్రులు అన్ని విధాలా అండగా నిలుస్తారు. ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకోవాలి. చిన్న చిన్న సమస్యలకు కూడా ఆందోళన చెందడం మంచిది కాదు. తరచూ తీసుకునే నిర్ణయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ కుటుంబ పరంగా మధ్య మధ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఓపికతో వ్యవహరించి వీటిని పరిష్కరించుకుంటారు. పాజిటివ్గా ఉండండి. అభివృద్ధిపైనే దృష్టి నిలపండి. అంతా మీరు ఆశించిన విధంగానే జరుగుతుంది. తలచిన పనులు చాలా వరకు నెరవేరుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. సూర్య ఆరాధన మేలు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు 1-2 అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. అధికారులకు మీ సలహాలు ఉపయోగపడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు మొదలుపెట్టిన కొన్ని కష్టమైన పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. మీకు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. ఆశించిన స్థాయిలో పనులు పూర్తవుతాయి. పాజిటివ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొంతకాలంగా ఉన్న అనారోగ్యం ఈరోజు కుదుటపడి ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీరు పడే కష్టానికి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు ప్రోత్సాహం ఉంటాయి. అనుకూలమైన కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు స్వయం కృషి సత్ఫలితాలను ఇస్తాయి. ఇప్పుడు తలపెట్టిన పనుల్లో అధిక లాభం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తాయి. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కష్టపడి పనిచేయడం కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లాభాలు తీసుకువస్తాయి. అయితే స్టాక్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ప్రభుత్వోద్యోగులకు అనుకూలమైన సమయం. కోర్టు కేసుల్లో మీకు అనుకూల పరిణామాలు చోటు చేసుకోవచ్చు. లక్ష్మీ స్తోత్రం పాటించాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. వృత్తి ఉద్యోగాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. చేపట్టిన ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. 1-2 సమస్యలు ఉన్నా అవి నిదానంగా సర్దుకుంటాయి. చిన్ననాటి మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. అనుకోని ఖర్చుల్ని భరించాల్సి వస్తుంది. మీ వల్ల సహాయం పొందిన వారు మిమ్మల్ని సమయానికి అన్ని విధాలా ఆదుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులు వారి నైపుణ్యాలను పెంచుకుంటే చక్కటి ఉద్యోగం లభిస్తుంది. పెట్టుబడులలో మంచి లాభాలు ఉంటాయి. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. ఈరోజు ఆర్థిక లావాదేవీలేమీ పెట్టుకోవద్దు. సోదరులు సోదరీమణులతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా తోటివారి సాయంతో అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది.
మంచి కాలం నడుస్తోంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. సంకల్ప బలం బాగానే ఉంది. బంధుమిత్రులతో అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించండి. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. అది మీకు బిగ్ రిలీఫ్ ఇస్తుంది. వ్యాపారస్తులకు సాధారణ లాభాలు ఉంటాయి. సాయిబాబాను పూజించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశివారు రాజకీయాలు, రియల్ ఎస్టేట్, లిక్కర్ వంటి రంగాలకు చెందిన వారికి ఆర్థిక ప్రయోజనాలు అందివస్తాయి. అన్ని రంగాలకు చెందిన వారికి సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. ఆదాయం బాగుంటుంది. అధిక ధన సాయం తగదు. మీ వల్ల ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహంగా పనిచేసి శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెలువరిస్తాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. తలపెట్టిన పనుల్ని పూర్తి చేస్తారు. దగ్గరి బంధువు ఒకరికి ఆర్థికంగా సహాయపడతారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయ పరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. ఈరోజు జరిగే ఆర్థిక లావాదేవీలు మంచి లాభాలను ఇస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఈ రాశివారు మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక కీలకమైన విషయంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని విషయాల్లో పైచేయి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఈ రాశి వారికి ఈరోజు అంతా శుభమే జరుగుతుంది. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో కొంత ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ఇతర వివాదాల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతికి కాలం అనుకూలంగా ఉంది. ఇష్ట కార్యాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులను ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. ఆదాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన పని మీకు అనుకూలంగా నెరవేరుతుంది. గృహ లాభం, వాహన యోగం ఉన్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. డబ్బు ఖర్చు చేసి కొన్ని వస్తువులేవో కొంటారు. బిజినెస్ మెన్కు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కలిసి వస్తుంది. అప్పులన్నీ తీరిపోతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇంట్లో పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. జీవిత భాగస్వామికి కానుకలు ఏవైనా ఇస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.